మిగతా వాళ్ళు అంటే ఎవరితో మాట్లాడినా కానీ బన్నీ గారితో పనిచేసిన ఒక షాట్ అయినా 2 షాట్లు అయినా ఇప్పుడు ఆ జాతర సీన్ తీసుకుంటే పర్టికులర్గా తారక పొన్నప్ప కానీ లేదంటే కిల్లి క్రాంతి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తా వచ్చారు, అదే హై ఇస్తూ వచ్చారు. అందరూ జాతర ఎపిసోడ్ అంటున్నారు. సినిమా చూసినా కూడా 2 సార్లు నేను యాక్చువల్గా 3 టైమ్స్ జాతర ఎపిసోడ్ చూశాను. యాక్చువల్గా 2 టైమ్స్ సినిమా చూశాను. సెకండ్ హాఫ్ ఒకసారి సపరేట్గా చూడాల్సి వచ్చింది. సో బట్ ఆ జాతర ఎపిసోడ్ మాత్రం సేమ్ హై, ఎన్నిసార్లు చూసినా అదే హై కంటిన్యూ అవుతుంది. సో మరి మీకు చెప్పినప్పుడు సుకుమార్ గారు అంటే ఈ ఎమోషన్ ఇదంతా ఓకే, బట్ ఎలా ప్రిపేర్ చేశారు మీరు? దానికి సపరేట్గా మీ తరపున ఏమన్నా పెట్టారా? సెపరేట్గా ముందేం ప్రిపరేషన్ లేదండి, ఏం చెప్పలేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ అంటే మీ తరపున ఎందుకంటే సుకుమార్ గారు ఆ స్పేస్ ఇస్తారు ఆడియన్స్ అంటే ఆర్టిస్ట్కి, ఇదే చెయ్యని కాదు ఇలా చేస్తానన్నా సార్ అసలు ఏం చెప్పరు. ఫస్ట్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారో చూస్తారు. ఈవెన్ బన్నీ సార్ కూడా చాలా మంది అడుగుతారు, అంత పెద్ద యాక్టర్ తో చేస్తారు కదా, మీకు ఇన్పుట్స్ ఏమైనా ఇస్తారు అంటే బన్నీ సార్ ఒకటి నమ్ముతారు, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక టైమింగ్ ఉంటుంది, ఇండివిజువాలిటీ, వాళ్ళకి ఒక స్టైల్, వాళ్ళకి ఒక టైమింగ్ ఉంటుంది. మనం ఈ సెట్ లో వచ్చాము అంటేనే మనకి ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంది అని సుకు సార్ కానీ బన్నీ సార్ కానీ ఇద్దరు నమ్ముతారు. సో సుకు సార్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, నీకేమనిపిస్తుంది చెప్పు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు చేసి చూపించు అని ఒక 2-3 వేరియేషన్స్ చూస్తారు. దానిలో సార్కి ఇంకా ఏం కావాలి ఎడిషన్, ఆయన విజన్ బట్టి ఎలా కావాలి అని చెప్పి అప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు. సార్ ఫస్ట్ అయితే ఆర్టిస్ట్దే చూస్తారు. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. సుకు సార్ సెట్లో రిహార్సల్కి వచ్చారు అంటే ఓకే, చాలా మంచి ఫీలింగ్, విల్ క్రియేట్ సంథింగ్, ఏదో ఒక మ్యాజిక్ అవుతుంది అన్న ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఓకే. సో మరి మీకు కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా సుకుమార్ గారు ఆన్ స్పాట్? చాలా మందికి క్లాప్స్ అంట, ఒక ఆర్టిస్ట్ అయితే ఏకంగా ముద్దే పెట్టారంట. నాకు కూడా, మీకు కూడా పెట్టారా? చాలా ప్రేమగా చూసుకుంటారు సార్ ఆర్టిస్ట్ ని. ఒక మంచి షాట్, మంచిది ఏదన్నా సార్ కి నచ్చినట్టు అనిపిస్తే అసలు నువ్వు సూపర్ అను అసలు అని చెప్పి తల మీద ముద్దు పెట్టారు. ఎక్కడ, ఏ షాట్ కి అది? క్లైమాక్స్ ఫైట్, ఎమోషనల్ సీన్. అసలు కావేరి అనే క్యారెక్టర్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ లో చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అంటే నేను ఎక్కడో ఉన్నాను, నన్ను ఎక్కడికో తీసుకొచ్చారు, నన్ను సేవ్ చేయడానికి మా చిన్నాన్న వచ్చారు అన్న స్పేస్ చాలా లోన్లీ స్పేస్ అది. అలాంటి టైంలో ఆ సీక్వెన్సెస్ అవుతున్నప్పుడు షార్ట్ తర్వాత సార్ వచ్చి సారీ రా నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, చాలా చాలా బాగా వస్తుంది అని చెప్పి తల మీద ముద్దు పెట్టారు. అది చాలా మంచి మూమెంట్. మీకేమో కాపాడిన తర్వాత మీకు ముద్దు పెట్టారు, మిమ్మల్ని ఏడిపించిన తారక పన్నప్ప కూడా ముద్దు పెట్టారు అంటే చూసారా? తారక్ గారికి కూడా ముద్దు పెట్టారు. సో చూసారా అది మీరు? నేను చూసాను, అక్కడే ఉన్నారు కదా.